సిలువ వేయబడిన దొంగల్లో ఇద్దరిలో ఒకడు అన్నాడు కదా, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఏముందని నమ్మాడు? నీకు ఒక రాజ్యం ఉన్నది, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా. నమ్మకం ఏది? ఏదో మనం మాట్లాడేసి, ఏదో మనం చెప్పేసి, బాధ్యత లేకుండా, భయం లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, వాక్యం ఎరగకుండా, వాక్యము సత్యము, వాక్యపు లోతుల్లోనికి వెళ్లకుండా ఎంతకాలం నుండి ఒడ్డును కూర్చొని పిల్లోడే తేస్తా ఉంటారు. లోనికి రండి. ఏం చెప్పామో అర్థం కాదు, ఏం చెప్తున్నాం అర్థం కాదు, ఏం చూస్తున్నాం అర్థం కాదు, ఏం గ్రహిస్తున్నాం అర్థం కాదు. గుడ్డోళ్ళనే దేవుడు అడుగుతున్నాడంటే అడగండి, దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడబడుతుందో. నమ్ముచున్నావా? ఏం చూసామని నమ్ముతాం ప్రభా అనొచ్చు కదా. ఇప్పుడు కళ్ళు వస్తే దాన్ని నమ్ముతాం, కానీ ఇంతకుముందు మేమేం చూసాం? మన తెలివైతే అది. భలే మాట అడిగావే, కళ్ళు లేనోడిని అడగాల్సిన మాట అదేనా? కానీ ప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? చూచి నమ్మిన వాని కన్నా చూడక నమ్మిన వాడే. నీవు ఎక్కడ ఉండటానికి ఇష్టపడాలి? దేవుని